ओम शांति। 8 सितंबर 2020 का मुरली है, साकार मुरली। मीठे बच्चे, अपने दिल पर हाथ रखकर पूछो कि बाबा जो सुनाते हैं क्या हम सब पहले जानते थे? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, బాబా ఏదైతే తెలియజేస్తున్నారో అది అంతకుముందు మనకు తెలుసా? जो सुना है उसे अर्ध सहित समझकर खुशी में रहो. అలా అయినప్పుడు ఏదైతే వింటున్నారో దాన్ని అర్థవంతంగా తెలుసుకొని సంతోషంగా ఉండండి అంటున్నారు బాబా. बाबा ने प्रश्न पूछा, तुम्हारे इस ब्राह्मण धर्म में सबसे अधिक ताकत है कौन सी और कैसे? ఈ బ్రాహ్మణ జన్మలో మీకు అన్నిటినీ మించిన గొప్ప శక్తి ఏంటి, ఎలాగా? उत्तर है, तुम्हारा यह ब्राह्मण धर्म ऐसा है जो सारे विश्व की सद्गति श्रीमत पर कर देते हैं. ఈ బ్రాహ్మణ ధర్మం ఎలాంటిదంటే మొత్తం విశ్వానికంతటి కూడా సద్గతిని శ్రీమతం ప్రకారం చేస్తుంది. బ్రాహ్మణ ही सारे विश्व को शांत बना देते हैं. బ్రాహ్మణులే విశ్వాన్ని అంతటిని కూడా శాంతంగా ఉంచగలుగుతారు. तुम ब्राह्मण कुल भूषण देवताओं से भी ऊंचो. బ్రాహ్మణ కుల భూషణులైన మీరే దేవతల కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు అంటున్నారు బాబా. तुम्हें बाप द्वारा यह ताकत मिलती है. మీకు బాబా నుంచి ఈ శక్తి దొరుకుతుంది కదా. तुम ब्राह्मण बाप के मददगार बनते हो. అందువల్ల మీరు బ్రాహ్మణులై బాబాకు సాయం చేస్తూ ఉంటారు. तुम्हें ही सबसे बड़ी प्राइज मिलती है. అందువల్ల మీకే అందరికంటే ఎక్కువ గొప్ప బహుమతి దొరుకుతుంది. तुम ब्रह्मांड के भी मालिक और विश्व के भी मालिक बनते हो. మీ బహుమతి ఏంటంటే మీరు బ్రహ్మాండానికి కూడా యజమాని అవుతారు, విశ్వం అంటే స్వర్గానికి కూడా యజమాని అవుతారు. ओम शांति। मीठे मीठे रूहानी सिकिलेदे बच्चों प्रति रूहानी बाप బయట समझाते हैं. ఎవరికి చెప్తున్నారు బాబా? ఆత్మలకు పరమాత్మ చెప్తున్నారు తండ్రి. रूहानी बच्चे जानते हैं रूहानी बाप एक ही बार हर 5000 वर्ष के बाद आते हैं जरूर. ఆత్మలందరికీ తెలుసు పరమాత్మ 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తారు అనేసి. కల్ప నామ్ రఖ్ దియా హై, దాన్నే కల్పము అంటారు. జో కహనా పడతా హై, ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది కదా. ఇస్ డ్రామాకి అథవా సృష్టికి ఆయు 5000 వర్ష. ఈ డ్రామా యొక్క అంటే ఈ సృష్టి యొక్క ఆయుష్ ఏంటి? 5000 సంవత్సరాలు. ఏ బాతే ఏకీ బాబ్ బయట సమझाते. ఈ విషయాలు బాబా ఒక్కరే చెప్పగలుగుతారు. यह कभी भी कोई मनुष्य के मुख से नहीं सुन सकते हैं. ఏ మానవ మాత్రలు కూడా వాళ్ళ నోటితో ఈ మాట చెప్పలేరు అంటున్నాడు బాబా. तुम रूहानी बच्चे बैठे हो ना. ఆత్మిక పిల్లలైన మీరందరూ కూర్చున్నారు కదా నా ముందు. तुम जानते हो बरोबर हम सभी आत्माओं का बाप वह एक ही है. మీ అందరికీ తెలుసు ఆత్మలందరికీ తండ్రి ఆయన ఒక్కడేనని. बाप ही बच्चों को श्रेष्ठ अपना परिचय देते. అందుకే ఆ తండ్రి తన పరిచయాన్ని ఇస్తాడు పిల్లలకి. जो कोई भी मनुष्य मात्र नहीं जानते. బయట మానవ మాత్రలకు ఎవరికి ఇది అర్థం కాదు. कोई तो पता नहीं, कोई को पता नहीं గాడ్ వ ఈశ్వర్ క్యా వస్తు హై. భగవంతుడు ఈశ్వరుడు అంటే ఏమిటది అనేది ఎవరికి తెలియదు. జబ్కి ఉनको గాడ్ ఫాదర్ కా దేతే. ఆయన్ని పరంపిత అంటారు, గాడ్ ఫాదర్ అంటారు. తో బహుత్ ప్యార్ హోనా చెయ్యేనా. మరి ఆ తండ్రి మీద చాలా ప్రీతి ఉండాలి కదా అంటున్నాడు బాబా. बेहद का बाप है तो जरूर उनसे वर्षा भी मिलता होगा. అనంతమైన తండ్రి కదా, ఆయనతో వారసత్వం కూడా దొరుకుతుండొచ్చు. అంగ్రేజీ మే అక్షర్ అచ్చా कहते हैं. ఏమంటారు ఇంగ్లీష్లో? మంచి మాట చక్కగా చెప్తారు, హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గస్థాపన చేసే తండ్రి అని. హెవెన్ కహా జాతా హై నయీ దునియాకు. హెవెన్ అంటే ఏంటి? సత్యుగం, కొత్త ప్రపంచం. और హెల్ కహా జాతా హై పురానీ దునియాకు. నరకం అని దేన్ని అంటారు? కలియుగాన్ని, పాత ప్రపంచాన్ని. పరంతు స్వర్గకో కోయి జాంతే నహినా. కానీ స్వర్గాన్ని ఎవరు తెలుసుకోలేదు కదా. సన్యాసితో మాన్తే హీ. సన్యాసులైతే అసలు ఒప్పుకోరు. ఓ కభీ ఐసే నహీ కహెంగే కి బాప్ స్వర్గ కా రచయితా హై. వాళ్ళు ఎప్పుడు ఇలా చెప్పరు, భగవంతుడు స్వర్గస్థాపన చేస్తాడు అనే విషయం మాట్లాడారు వాళ్ళు. హెవెన్లీ గాడ్ ఫాదర్ యహ్ అక్షర్ బహుత్ మీఠా హై. స్వర్గస్థాపకుడైన తండ్రి అనే మాట చాలా మధురాతి మధురమైంది. और हेवन मशहूर भी है. స్వర్గం అనేది ప్రసిద్ధి కూడా ఉంది అనమాట. तुम बच्चों की बुद्धि में हेवन और हेल का सारा चक्र सृष्टि के आदि मध्యంత का బుద్ధి में फिरता है. కానీ మీకైతే బుద్ధి లోపల స్వర్గము నరకము సృష్టి యొక్క ఆది మధ్యాంతం అంతా కూడా తిరుగుతూనే ఉంటుంది కదా. जो जो सर्विसबुल है सभी तो एक रस सर्विसबुल नहीं बनते. అందరూ ఎవరైతే సేవాదారులు ఉన్నారు కానీ అందరూ ఒక రకంగా అయితే లేరు కదా అంటున్నాడు బాబా.
तुम अपनी राजधानी స్థాపన कर रहे हो फिर से తిరిగి మళ్ళా మీరు అందరూ కూడా మీ రాజ్య స్థాపన చేసుకుంటున్నారు. तुम कहेंगे हम रूहानी बच्चे बाप की श्रेष्ठ से श्रेष्ठ मत पर चल रहे हैं. మీరేమంటారు? మేము ఆత్మలము పిల్లలము, భగవంతుడి పిల్లలము, మేము శ్రేష్టాతి శ్రేష్టమైన ఆయన ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాము అంటారు మీరు. ఉంచైతే ఉంచు బాప్కి హే శ్రీమత్. ఆయన ఆదేశం ఏంటి? శ్రీమతం. శ్రీమతం పరమోన్నతమైంది కదా. శ్రీమద్ భగవద్గీత भी गाई हुई है. అందుకే శ్రీమద్ భగవద్గీత అని చెప్పడం జరిగింది. यह है पहले नंबर का शास्त्र. అన్నిటికంటే కూడా ప్రథమ శాస్త్రం ఏంటి? గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. బాప్ కా నామ్ సున్నే సే హీ జట్ వర్షా యాద్ ఆ జాతా హై. తండ్రి పేరు వినగానే వారసత్వం గుర్తొస్తుంది పిల్లలకి. ఏ దునియా మే కోయి భీ నహీ జాన్తే కి గాడ్ ఫాదర్ సే క్యా మిల్తా హై. ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు భగవంతుడితో, ఆ పరంపితతో ఏం దొరుకుతుంది అని. అక్షర్ కైతే హై ప్రాచీన యోగ్. నామమాత్రంగా ఇది ప్రాచీన రాజయోగం అంటారు. పరంతు సమస్తే నహీ కి ప్రాచీన యోగ కిస్నే సికాయా. మరి ఈ ప్రాచీన రాజయోగాన్ని ఎవరు నేర్పించారు కూడా ఎవరికి తెలియదు. ఓతో కృష్ణ హీ కహేంగే. బయట వాళ్ళైతే కృష్ణుడే అంటారు. క్యోంకి గీతా మే కృష్ణ కా నామ్ డాల్ దియా. గీతలో కృష్ణ పేరే రాశారు కనుక అలాగే చెప్తారు. అభి తుమ్ సమస్తే హో బాప్నే హీ రాజయోగ్ సికాయ. కానీ ఇప్పుడు మీకు అర్థమైంది శివబాబానే మనకు రాజయోగం నేర్పిస్తున్నారని. జిస్సే సబ్ ముక్తి జీవన్ ముక్తి కో పాతే హై. దాని ద్వారానే అందరూ ముక్తి జీవన్ ముక్తిని పొందుతారు. యహ భీ సమస్తే హో కి భారత్ మే హీ శివబాబా ఆయా థా. ఇది కూడా మీకు తెలుసు, భరతఖండంలోనే శివబాబా వచ్చారని. ఉన్కి జయంతి భీ మనాతే హై పరంతు గీతా మే నామ్ గుమ్ హోనే సే మహిమా భీ గుమ్ హో గయి. ఆయన జయంతి కూడా జరుపుకుంటారు మీరు, కానీ గీతలో ఆయన పేరు లేకుండా చేసినందువల్ల ఏమైపోయింది? ఆయన మహిమ కూడా ఏమీ లేకుండా అయిపోయింది. జిస్సే సారీ దునియాకు సుఖ శాంతి మిల్తీ హై. ఎవరి ద్వారా అనేది మీకు ప్రపంచానికి అందరికీ సుఖము శాంతి దొరుకుతుంది. ఉస్ బాప్కో భూల్ గయే. అలాంటి తండ్రిని మీరు మర్చిపోయారు. ఇన్కో కహా హీ జాతా హై ఏకజ్ భూల్ కా నాటక్. దీన్ని ఏమంటారు? ఒకే ఒక తప్పు ఈ నాటకంలో చేయరాని తప్పదు ఒకటి. బడేతే బడి భూల్ ఏ హై జో బాప్కో నహీ జాన్తే. పెద్ద పొరపాటు ఏంటంటే తండ్రిని తెలుసుకోలేకపోవడం. కవి కైతే ఇహ నామరూప్ సే న్యారా హై. అప్పుడప్పుడు ఏమంటారు? నామరూపాలకు అతీతుడు అంటారు. ఫిర్కైతే కచ్చిమచ్చ అవతార్ హై. అన్ని అవతారాలు ఉన్నారు. మత్స్య అవతారం, వరహ అవతారం, రకరకాల అవతారం చెప్తారు. టిక్కర్ బిత్తర్ మే హై. రాళ్లల్లో రప్పల్లో ఉన్నాడంటారు. భూల్ మే భూల్ హోతీ జాతి. ఒక తప్పు చేసిన తర్వాత మళ్ళీ తప్పులు జరుగుతూనే ఉంటాయి మీతో. సీడీ నీచే ఉతర్తే జాతే. మీరు ఈ విధంగా సోపానం దిగుతూనే ఉంటారు. కళా కమ్ హోతీ జాతి. కళా క్షీణం అవుతూ ఉంటుంది. తమో ప్రధాన్ బంతే జాతే. ఓ దాని తర్వాత ఒకటి ఈ విధంగా మీరు జరిగి మీరు తమో ప్రధానం అయిపోతారు అంటున్నారు బాబా. ड्रामा के प्लान अनुसार जो बाप स्वर्ग का रचयिता है, जिसने भारत को स्वर्ग का मालिक बनाया, उनको टिक्कर बित्तर में कह देते हैं. డ్రామా ప్లాన్ అనుసారంగానే బాబా స్వర్గాన్ని తయారు చేశారు. భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. అందుట్లో మనందరినీ కూడా యజమానిగా చేశారు. అలాంటి తండ్రిని మీరు రాళ్లలో రప్పల్లో ఉన్నాడని చెప్తారు. అదేం బాగుంటుంది? అవి బాప్ సంజాతే హై తుమ్ సీడీ కైసే ఉతర్తే ఆయే హో. కానీ మనకు తెలియలేదు కదా ఏ విధంగా సోపానం దిగామో. ఇప్పుడు ఆయన వచ్చి మనకు మళ్ళీ తెలియజేస్తున్నారు. కుచ్ భీ కిస్కో పతా నహీ. ఎవరికేమీ అర్థం కాదు ఈ విషయం. డ్రామా క్యా హై అవి పూచితే రహతే. డ్రామా అంటే ఏంటి అని అడుగుతారు. ఓ దునియా కబ్సే బనీ హై. ఈ ప్రపంచం ఎప్పటి నుంచి మొదలైంది అంటారు. నయీ సృష్టి కబ్థీతో ఓ దెంగే కహదేంగే లాఖో వర్షకే ఆగే. కొత్త ప్రపంచం ఎప్పటి నుంచి అంటే లక్షల సంవత్సరాల ముందటి నుంచి ఉందంటారు. సమస్తే హే పురాణీ దునియా మేతో అబ్ బహుత్ వర్ష పడే. ఇంకేమనుకుంటారు? ఈ పాత ప్రపంచం అంటే ఈ కలియుగం చాలా సంవత్సరాలు ఉంది అనుకుంటారు. ఇస్కో అజ్ఞాన్ అంధియారా కహా జాతా హై. దీన్ని ఏమంటారు బాబా? అజ్ఞానంధకారము అంటున్నారు బాబా. గాయన్ బి హై జ్ఞాన అంజన్ సద్గురు దియా అజ్ఞాన్ అంధేర్ వినాష్. అందుకే మహిమ చేస్తారు. జ్ఞాన అంజనం అనేది సద్గురు అయిన పరమాత్మ ఇవ్వడం వల్ల అజ్ఞానంధకారం తొలగిపోతుంది. తుమ్ సమస్తే హో రచయిత బాపు జరూర్ స్వర్గ హీ రచేంగే. సృష్టికర్త అయిన తండ్రి తప్పకుండా ఆయనే స్వర్గాన్ని తయారు చేస్తారు. బాప్ హీ ఆకర్ నరకకో స్వర్గ బనాతే. బాబానే వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారు. రచయిత బాప్ హీ ఆకర్ समझाया है. ज्ञान में इतना समय नहीं लगता. बाबा ఏమంటున్నారు? आते भी है अंत में टाइम तो लगता है ना. ये भी बच्चों को समझाया ज्ञान में इतना समय नहीं लगता जितना याद की यात्रा में लगता. జ్ఞానం తెలుసుకోవడానికి అంత టైం పట్టదు అని బాబా చెప్తున్నారు.
కానీ యోగానికి తండ్రిని గుర్తు చేయడానికి మాత్రం ఆ స్మృతి యాత్రకు చాలా టైం పడుతుంది. 84 జన్మों की कहानी तो जैसे एक कहानी है. 84 జన్మల కథ అంటే ఇది ఒక కథ కదా అది. आज से 5000 वर्ष पहले किन्हों का राज्य था और राज्य कहाँ गया. अच्छा 5000 సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యం ఉండేది, అది ఎక్కడికి పోయింది. तुम बच्चों को अब सारी नॉलेज है. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. तुम हो कितने साधारण అజామిల్ కైసే జైసే పాపి. మీరెంత మామూలు వాళ్ళు, అజామిల్ లాంటి పాపాత్మలు. అహల్యాయే కుబ్జాయే బీల్నియా ఉన్కో కిత్నా ఊంచ్ బనాతే. మీరెంత మహాపాపాత్మలు, శాపగ్రస్తులు, వికలాంగులు, గిరిజనులు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళని మిమ్మల్ని నేను ఎంత గొప్పగా తయారు చేస్తున్నాను. బాప్ సమझाते तुम क्या से क्या बन गए हो. మీరు ఎలాంటి వాళ్ళు ఎలా తయారయ్యారు అని చెప్తున్నారు బాబా. బాపా కర్ సమझा. ఆ విషయం కూడా ఆయన వచ్చి చెప్తేనే మనకు అర్థమైంది. పురాణీ దునియా కా అబ్ హాల్ దేఖో క్యా హై. పాత ప్రపంచం యొక్క గతి ఏముందో చూసారా ఇప్పుడు. మనిషి కుచ్ భీ నహీ జాన్తే కి సృష్టి కా చక్ర కైసే ఫిర్తా. ఈ మానవ సృష్టి రూపీ చక్రం ఎలా తిరుగుతుందో మనుషులకి ఏమీ తెలియదు. బాప్ కైతే హే తుమ్ అప్నీ దిల్ పర్ హాత్ రక్కర్ పూచో. మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. ఆగే ఏ కుచ్ జాన్తే थे. అంతకుముందు ఈ జ్ఞానం మీకు తెలుసా. కుచ్ భీ నహీనా, ఏమీ లేదు కదా మనకి. అభి జాన్తే హో బాబా ఫిర్ సే ఆకర్ హమ్కో విశ్వ కీ బాదషాహీ దే రే. బాబా ఇప్పుడు మళ్ళా వచ్చి మనకు విశ్వ సామ్రాజ్యం ఇస్తున్నారనేది తెలుసు. కోయి కి బుద్ధి మే నహీ ఆయేగా కి విశ్వ కీ బాదషాహీ క్యా హోతీ హై. ఎవ్వరి బుద్ధిలో కూడా ఈ విషయమే రాదు, విశ్వ సామ్రాజ్యం అంటే ఏం దొరుకుతుంది అనేది. విశ్వ మానా సారీ దునియా. విశ్వం అంటే ఏంటి, ప్రపంచమంతా. తుమ్ జాన్తే హో బాప్ హమ్కో ఐసా రాజ్య దేతే హై. బాబా ఎలా రాజ్యం ఇస్తున్నారు. జో హమ్సే ఆధా కల్ప తక్ కోయి చీన్ నహీ సక్తే. అర్ధకల్పం వరకు ఎవరు దోచుకోలేనటువంటి రాజ్యాన్ని బాబా ఇస్తున్నారు. తో బచ్చోं को कितनी खुशी होनी चाहिए. ఇంత గొప్ప రాజ్యం దొరుకుతుంటే ఎంత సంతోషం ఉండాలి. బాప్సే కిత్నా బార్ రాజ్య లియా. ఒకసారా ఎన్నిసార్లు తీసుకుని ఉంటారు మీరు. బాపు సత్య హై, సత్య శిక్షక్ భీ హై, సత్గురు భీ హై. ఆ తండ్రి ఏంటి, సత్యము, సత్యమైన టీచరు, సత్గురువు కూడా. కబ్ సునాహీ నహీ. ఈ మాట కూడా ఎప్పుడు వినలేదు మీరు. అవి అర్ధ సహితు తుమ్ సమझते హో. ఇప్పుడు అర్థవంతంగా మీకు అంతా తెలిసింది. తుమ్ బచ్చే హో బాప్కో యాద్ కర్ సక్తే హో. మీరు పిల్లలు కదా, తండ్రిని గుర్తు చేయొచ్చు. ఆజ్కల్ చోటే పన్ మే హీ గురు కర్తే. ఈ రోజుల్లో చిన్నతనంలోనే గురువు గారి దగ్గర తీసుకెళ్ళి ఉపదేశాలు ఇప్పిస్తారు. గురువు కా చిత్ర బనాయే భీ గలే మే డాల్తే హే. గురువు గారి బొమ్మని మెడలో చైన్లో వేసేస్తారు లాకెట్గా. వా ఘర్ మే రఖతే హే, లేదా ఇంట్లో పెట్టుకుంటారు. యహాతో వండర్ హైనా. ఇక్కడైతే అద్భుతం కదా అంటున్నాడు బాబా. యహాతో వండర్ హైనా. బాపు శిక్షక్ సద్గురు సబ్ ఏక్ హీ. తండ్రి, టీచరు, సద్గురు ముగ్గురు ఒకటే. బాప్ కేతే మై సాత్ మే లే చలూంగా. మిమ్మల్ని వెంట తీసుకెళ్తాను అంటున్నారు బాబా. తుమ్సే పూచెంగే క్యా పడితే హో. మీరేం చదువుకుంటున్నారు అంటే బోలో హమ్ నయీ దునియా మే రాజాయి ప్రాప్త కర్నే కే లియే రాజయోగ్ పడితే. మీరు అక్కడ వెళ్ళి ఏం చదువుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరు. మేము కొత్త ప్రపంచం కోసము, రాజ్యం తీసుకోవడం కోసము రాజయోగం నేర్చుకోవడానికి చదువుకుంటున్నాము అని చెప్పండి. ఏ హై హీ రాజయోగ్ జైసే బారిస్టర్ యోగ్ హోతా హై. ఏ విధంగా బారిస్టర్ చదువుకుంటారో అలాగే. తో జరూర్ బుద్ధి కా యోగ్ బారిస్టర్ తరఫ్ జాయేగా. టీచర్ కో జరూర్ యాద్తో కరేంగే నా. టీచర్ని అయితే తప్పకుండా గుర్తు చేస్తారు కదా. తుమ్ కహేంగే హమ్ స్వర్గకి రాజాయి ప్రాప్త కర్నే కే లియే హీ పढ़ते हैं. మేము స్వర్గ సామ్రాజ్యం తీసుకోవడానికే చదువుకుంటున్నాం. కౌన్ పడాతే హై. ఎవరు చదివిస్తారు. శివ్ బాబా భగవాన్. ఉన్కా నామ్తో ఏక్ హీ హై జో చలా ఆయా. ఆయన పేరు ఒకటే, అదే పేరు వస్తుంది. రథ కా నామ్తో హై నీ. రథానికి అదే పేరు లేదు. మేరా నామ్ హై శివ్. నా పేరే శివ అంటున్నారు బాబా. బాప్ శివ్ ఔర్ రథ బ్రహ్మ కహేంగే. శివ్ బాబా మళ్ళీ ఆయన రథమైనటువంటి బ్రహ్మ ఇద్దరు చెప్తున్నారు. ఏమని అంటున్నారు. అభి తుమ్ జాన్తే హో ఏ కిత్నా వండర్ఫుల్ హై. శరీర్తో ఏక్ హీ హై. ఇది ఎంత అద్భుతం కదా. శరీరం ఒక్కటే. ఇన్కో భాగ్యశాలి రథ క్యోं कहते हैं. ఈయన్ని భాగ్యశాలి రథం అని ఎందుకంటారు. క్యోంకి శివ్ బాబాకి ప్రవేశతా హై తో జరూర్ దో ఆత్మాయే ఠహరే. శివబాబా ఆయనలో ప్రవేశించారు అంటే ఇద్దరు ఆత్మలు ఉన్నట్టే కదా అక్కడ. యహ భీ తుమ్ జాన్తే హో. और किसको
తో యహ ఖ్యాల్ మే భీ నహీ ఆతా, ఎవరికి ఆలోచన రానే రాదు అంటున్నారు బాబా. అబ్ దిఖాతే హై భాగీరథ్నే గంగా లాయి. దాంట్లో ఏం చెప్తారు? భగీరథుడు గంగను తీసుకొచ్చాడు శివుడు జటాజూటం నుంచి అని చెప్తారు. క్యా పానీ లాయా, నీళ్లు తీసుకొచ్చారా అంటున్నారు. అభి తుమ్ ప్రాక్టికల్ దేఖ్తే హో, క్యా లాయా హై, ఏం తెచ్చారు? కిస్నే లాయా హై, ఎవరు తెచ్చారు? కిస్నే ప్రవేశ్ కియా హై, ఎవరు ఆ తనువులో ప్రవేశించారు? బాప్నే కియా హై నా, బాబా కదా, శివ బాబా కదా. మనిషి మే పానీ తోడి ప్రవేశ్ కరేగా, మనిషి లోపల నీళ్లు ప్రవేశిస్తాయా? జటావంసే పానీ తోడి హీ ఆయేగా, ఆయన జటాజూటం నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇన్ బాతోం పర్ మనుష్య కవి ఖ్యాల్ భీ నహీ కర్తే, ఈ విషయాల మీద మనిషి ఎప్పుడు ఆలోచించను కూడా ఆలోచించరు. కహా హీ జాతా హై రిలీజియన్ ఈజ్ మైట్, అందుకే అంటారు ధర్మమే శక్తి అంటారు. రిలీజియన్ మే తాకత్ హై, ధర్మంలో శక్తి ఉంటుంది. బతావో, చెప్పండి, సబ్సే జాస్తి కిస్ రిలీజియన్ మే తాకత్ హై, అన్నిటికంటే ఏ ధర్మంలో శక్తి ఎక్కువ ఉంది? బ్రాహ్మణ్ రిలీజియన్ మే. యహ్ ఠీక్ హై, ఈ మాట కరెక్టే, బ్రాహ్మణ ధర్మంలోనే. జో కుచ్ తాకత్ హై బ్రాహ్మణ ధర్మ మే హీ హై, ఏ శక్తి ఉన్నా బ్రాహ్మణ ధర్మంలోనే ఉంది. और कोई रिलीजियन में कोई ताकत नहीं, వేరే ధర్మాల్లో దేంట్లో కూడా శక్తి లేదు. तुम अभी ब्राह्मण हो, మీరు ఇప్పుడు బ్రాహ్మణులు కదా. బ్రాహ్మణం కో తాకత్ మిల్తీ హై బాప్ సే, బ్రాహ్మణులకి తండ్రి నుంచే కదా శక్తి దొరికేది. జో ఫిర్ తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో, ఆ శక్తి వల్లనే మీరు విశ్వ యజమానులు అవుతారు అంటున్నారు బాబా. తుమ్హారే మీ కిత్నీ బడీ తాకత్ హై, మీలో ఎంత గొప్ప శక్తి ఉంది. తుమ్ కహేంగే హమ్ బ్రాహ్మణ ధర్మ కే హై, కిస్కీ బుద్ధి మే బైఠేగా. మీరు ఇప్పుడు చెప్తారు మేము బ్రాహ్మణ ధర్మం వాళ్ళమంటే ఎవరి బుద్ధిలో నా కూర్చుంటుందా ఈ విషయం అంటున్నారు. విరాట్ రూప్ బనాయా హై పరంతు వహ్ భీ ఆదా హై, విరాట్ స్వరూపం తయారు చేశారు కానీ అది కూడా సగమే. ముఖ్య రచయిత और उनकी पहला रचना को कोई नहीं जानते, ముఖ్యంగా సృష్టికర్త అయిన ఆ తండ్రిని తెలుసుకోలేదు. ఆయన ప్రథమ సంతానమైన బ్రాహ్మణులను కూడా తెలుసుకోలేదు. బాప్ హై రచయిత ఫిర్ బ్రాహ్మణ్ హై చోటి, తండ్రి ఏమో సృష్టికర్త, బ్రాహ్మణులేమో ఉన్నతమైన వాళ్ళు. ఇస్మే తాకత్ హై, ఇందులో శక్తి ఉంటుంది. బాప్ కో సిర్ఫ్ యాద్ కర్నే సే తాకత్ మిల్తీ, మళ్ళీ చెప్తున్నారు బాబా, కేవలం నన్ను గుర్తు చేస్తే చాలు మీకు శక్తి దొరుకుతుంది అంటున్నారు. బచ్చేతో జరూర్ నంబర్ వార్ హీ బనేంగేనా, పిల్లలందరూ ఒక విధంగా అయితే ఉండరు కదా. తుమ్ ఇస్ దునియామే సర్వోత్తమ బ్రాహ్మణ్ కుల్ భూషణ్ హో, ఈ ప్రపంచంతో పోలిస్తే ఇక్కడ మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు. దేవతావోంసే భీ ఊంచ్ హో, దేవతల కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు. తుమ్కో అబ్ తాకత్ మిల్తీ హై, మీకు ఇప్పుడు శక్తి దొరుకుతోంది. సబ్సే జాస్తి తాకత్ హై బ్రాహ్మణ ధర్మమే, అందరికంటే ఎక్కువ, అన్ని ధర్మాల కంటే ఎక్కువ శక్తి బ్రాహ్మణ ధర్మంలో ఉంది అంటున్నారు బాబా. బ్రాహ్మణ్ క్యా కర్తే, మరి అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. సారీ విశ్వకో శాంతి బనా దేతే, మొత్తం ప్రపంచాన్నంతా శాంతింపజేస్తారు. तुम्हारा धर्म ऐसा है जो सर्व की सद्गति करते हैं శ్రీమత్ ద్వారా, మీ ధర్మం ఎలాంటిది? బ్రాహ్మణ ధర్మము సర్వాత్మలకి కూడా సద్గతిని ఇప్పిస్తుంది శ్రీమతం ద్వారా అంటున్నారు బాబా. తబ్ బాప్ कहते हैं तुमको अपने से ऊंच बनाता हूँ, మిమ్మల్ని నాకంటే కూడా ఉన్నతంగా తయారు చేస్తాను అంటున్నాడు బాబా. తుమ్ బ్రహ్మాండకే భీ మాలిక్ హై, ఎందుకంటే మీరు బ్రహ్మాండానికి కూడా యజమాని, విశ్వకే భీ మాలిక్ బంతే, విశ్వానికి కూడా యజమాని. సారే విశ్వ పర్ తుమ్ రాజా హీ కరేంగే, మొత్తం విశ్వమంతా మీరే రాజ్యం చేస్తారు. అభి గాతే హైనా భారత్ హమారా దేశ్ హై, భారతదేశం మాది అని చెప్తారు కదా. కభీ మహిమాకి గీత గాతే, కభీ ఫిర్ कहते భారత్ కి క్యా హాల్ హో గయా, అప్పుడప్పుడు భారత ఖండాన్ని మెచ్చుకుని పాటలు పాడతారు, అప్పుడప్పుడు దీని గతి ఏమైందని బాధపడతారు. జాంతే నహీ కి భారత్ ఇత్నా ఊంచ్ కబ్ థా, ఎందుకంటే ఇంత ఉన్నతంగా ఎప్పుడు ఉండేది కూడా తెలియదు కదా. మనుష్యతో సమస్తే హై స్వర్గ అథవా నరక యహా హై, మనుషులకు తెలుసు స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి అని. జిస్కో ధన్ మోటార్ ఆది హై వో స్వర్గమే హై, కార్లు ఉన్నాయి, ధనం ఉంది, మహల్స్ ఉన్నాయి, వాళ్ళు స్వర్గంలో ఉన్నారు. ఏ నహీ సమస్తే స్వర్గ కహా హీ జాతా హై నయీ దునియాకు, కానీ ఈ విషయం మర్చిపోతారు, స్వర్గాన్ని కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారని తెలియదు. యహా సబ్ కుచ్ సీఖనా హై, ఇక్కడ అన్నీ నేర్చుకోవాల్సిందే. సైన్స్ కా హునర్ భీ ఫిర్ వహా కామ్ మే ఆతా హై, ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సైన్స్ కూడా ఈ యొక్క నైపుణ్యం, సైన్స్లో నైపుణ్యం కూడా మీకు అక్కడికి వెళ్ళాక పనికొస్తుంది.
సైన్స్ भी वहाँ सुख देती है. ఈ సైన్స్ అక్కడికి వెళ్ళాక మీకు సుఖాన్ని ఇస్తుంది. यहाँ तो इन सब से है అల్పకాల కా సుఖ్. ఇక్కడైతే వీటితో టెంపరీ సుఖం మాత్రమే ఈ కలియుగంలో. వహా తుమ్ బచ్చోం కే లియే స్థాయి సుఖ్ హో జాయేగా. ఇది ఈ సైన్స్ అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీకు స్థిరమైన సుఖాన్ని ఇస్తుంది. యహా సబ్ సీఖనా హోతా హై. ఫిర్ जो సంస్కార్ లే జాయేంగే, తర్వాత సంస్కారాలు తీసుకెళ్తారు. కోయి నయి ఆత్మాయే నహి ఆయేంగే, కొత్త ఆత్మలు ఎవరు రారు మీకోసం. జో సీఖేంగే, నేర్చుకోవడానికి. यहाँ के बच्चे ही साइंस सीख कर वहाँ चलते हैं. ఇక్కడ పిల్లలే ఆ సైన్స్ కూడా నేర్చుకొని అక్కడికి వస్తారు. बहुत होशियार हो जाएंगे, అక్కడికి వచ్చాక చాలా తెలివిమంతులు అయిపోతారు. सब संस्कार ले जाएंगे, అన్ని సంస్కారాలు తీసుకొని వెళ్తారు. फिर वहाँ काम में आएंगे, ఇక్కడ పనికి వస్తాయి. अभी है अल्पकाल का सुख, కానీ ఇప్పుడైతే ఈ సైన్స్తో టెంపరీ సుఖమే. फिर यह బాంబ్స్ ఆది ही सबको खलास कर देंगे. ఈ బాంబులన్నీ కూడా ఇక్కడ మిమ్మల్ని నాశనం చేస్తాయి. మౌత్ కే బిగర్ శాంతి కా రాజ్య కైసే హో, మృత్యువు లేకుండా ఈ శాంతి పూరితమైనటువంటి శాంతియుతమైన రాజ్యం ఎలా తయారవుతుంది. యహాతో అశాంతి కా రాజ్య, ఇప్పుడు ఉన్నదైతే అశాంతితో ఉన్నటువంటి రాజ్యం. యహ్ భీ తుమ్హారే మే నంబర్ బార్ జో సమజ్తే హై, హమ్ పహలే పహలే అప్నే ఘర్ జాయేంగే ఫిర్ సుఖధామ్ మే ఆయేంగే. మేము ముందు ముందు మా ఇంటికి వెళ్తాము శాంతిధామానికి, ఆ తర్వాత సుఖధామాన్ని మా రాజ్యానికి వస్తాము అనే విషయం కూడా మీలో అందరూ ఒక్క విధంగా తెలుసుకోలేరు అంటున్నాడు బాబా. సుఖమే బాప్తో ఆతే హీ నహీ. సుఖంలో అంటే కొత్త ప్రపంచంలో బాబా రానే రారు. బాప్ కైతే ముజే భీ వానప్రస్థ రథ చాయేనా, నాకు కూడా వానప్రస్థ స్థితిలో ఉన్న రథం కావాలి కదా. భక్తి మార్గమే భీ సబ్కో కామనాయే పూరీ కర్తా ఆయా హూ, భక్తిలో కూడా అందరి కోరికలు నెరవేరుస్తూ వచ్చాను నేను. సందేశం కో భీ దిఖాయా హై, ఈ విషయం సందేశి పుత్రులకు కూడా చూపించాను. కైసే భక్తులకు తపస్య పూజ ఆది కర్తే హై, భక్తులు ఏ విధంగా తపస్య చేసి పూజ చేస్తుంటారు అనేది. దేవియంకు సజాయే పూజ ఆది కర్ ఫిర్ సముద్రమే డుబో దేతే హై, అమ్మవార్లను తయారు చేస్తారు చక్కగా, పూజ చేసి మళ్ళీ సముద్రంలో ముంచేస్తారు. కిత్నా ఖర్చు హోతా హై, ఇవంతా ఎంత ఖర్చు అవుతుంది. పూచో ఏ కబ్సే షురూ హువా, ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలైందో అడగండి వాళ్ళని అంటున్నాడు. తో కహెంగే పరంపరా సే చలా ఆయా, మొదటి నుంచి ఉంది అంటారు. కితనా భటక్తే రేతే, ఎంత దారి తప్పి తిరుగుతున్నారు. ఏ భీ సబ్ డ్రామా హై, ఇలా దారి తప్పడం కూడా డ్రామానే అంటున్నారు బాబా. బాబా బార్ బార్ బచ్చోం కో సమఝాతే హై, మాటి మాటికి బాబా ఏమని చెప్తున్నారంటే హమ్ తుమ్కో బహుత్ మీఠా బనాని ఆయే, నేను మిమ్మల్ని చాలా మధురంగా తయారు చేయడానికి వచ్చాను అంటున్నారు. ఇహ దేవతాయి కిత్నీ మీఠే హై, ఈ దేవతలు ఎంత మధురమైన వాళ్ళు. అభితో మనుష్య కిత్నీ కడువే హై, ఇప్పుడు మనుషులు ఎంత విషపూరితంగా ఉన్నారు, కటువుగా ఉన్నారు. జిన్హోనే బాప్కో బహుత్ మదద్ కీ థీ, ఎవరైతే బాబాకు చాలా సహాయం చేశారో ఉన్హోంకి పూజా కర్తే రేతే, వాళ్ళ పూజ చేస్తుంటారు. తుమ్హారీ పూజ భీ హోతీ హై నా, మీకు కూడా పూజ జరుగుతుంది కదా. పదవి తుమ్ ఊంచ్ పద ప్రాప్తి కర్తే హో, పదవి కూడా మీరు ఉన్నతంగా పొందుతారు. బాప్ ఖుద్ కేతే హై, బాబా స్వయంగా అంటున్నారు ఏమని, మై తుమ్కో అప్నే సే భీ ఊంచ్ బనాతా హూ, నేను మిమ్మల్ని నాకంటే కూడా ఉన్నతంగా తయారు చేస్తాను. ఊంచితే ఊంచ్ భగవాన్ కీ హై శ్రీమత్, అందుకే ఉన్నతోన్నతమైనటువంటి ఆ భగవంతుడు చెప్పే మాటలు శ్రీమతం అంటారు. కృష్ణకితో నహి కహింగే, కృష్ణుడి మాటల్ని శ్రీమతం అనరు. గీతా మే భీ శ్రీమత్ మషూర్ హై, గీతలో కూడా శ్రీమతం అనేది ప్రసిద్ధి. కృష్ణతో ఇస్ సమయ బాప్ సే వర్షా లే రహే హై, కృష్ణుడైతే ఇప్పుడు బాబాతో వారసత్వం తీసుకుంటున్నారు. కృష్ణకి ఆత్మకే రథమే బాప్నే ప్రవేశ్ కియా, కృష్ణుడు ఆత్మ అంతిమ సమయంలో ఆయన రథంలో పరమాత్మ ప్రవేశించారు. కిత్నీ వండర్ఫుల్ బాత్ హై, కభీ కిస్కి బుద్ధి మే ఆయేగా నహీ, ఈ విషయం ఎవరి బుద్ధిలో కూడా రాదు. సమझाने वाले को भी समझाने में बड़ी मेहनत लगती है, చెప్పే వాళ్ళకు కూడా వాళ్ళకి చెప్పడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. బాప్ కిత్నా అచ్చి రీతి బచ్చోం కో సమझాతే, కానీ బాబా పిల్లలకి ఎంత బాగా వివరిస్తుంటారు. బాబా లిఖతే హై సర్వోత్తమ బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణ్, ఏమంటున్నారు బాబా, సర్వోత్తమ బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులను సంబోధిస్తున్నారు పిల్లల్ని. तुम ऊंच सर्विस करते हो तो यह ప్రైజ్ మిల్తీ హై, ఇంత గొప్ప టైటిల్ ఎందుకు దొరికింది మీకు, ఉన్నతమైన సేవ చేస్తారు కనుక. तुम बाप के मददगार बनते हो,
బాబాకి సాయం చేస్తారు, తో సబ్కు ప్రైజ్ మిల్తీ హై నా, అందరికీ గిఫ్ట్ అయితే దొరుకుతుంది కదా. నంబర్ వార్ పురుషార్థానుసార్, అది కూడా ఎవరికి చేసి ఎంత చేస్తే అంత అనమాట. తుమ్హారే మీ भी बड़ी ताकत है, तुम मनुष्य को स्वर्ग का मालिक बना सकते हो. మీకు కూడా చాలా శక్తి ఉంది, మనుషుల్ని స్వర్గాల్లో యజమానిగా చేస్తారు. తుమ్ రుహానీ సేనా హో, అందుకని మీరంతా నా వెనకాల ఆత్మల సైన్యం. तुम यह बैज नहीं लगाएंगे तो మనుష్య కైసే సమझेंगे, మీరు బ్యాడ్జ్ పెట్టుకోరనుకోండి మనుషులకి ఏమర్థమవుతుంది, యహబీ రుహానీ మిలిటరీ హే, వీళ్ళు ఆత్మల మిలిటరీ అని, ఆత్మిక సైన్యం అని ఎలా తెలుస్తుంది. మిలిటరీ వాళ్ళకు హమేషా బ్యాడ్జ్ లగా హువా అవుతాయి. మిలిటరీ వాళ్ళు వాళ్ళ పొజిషన్కి తగినట్టుగా వాళ్ళు బ్యాడ్జీలు పెట్టుకుంటూ ఉంటారు కదా. శివబాబా నయీ దునియా కా రచయిత, శివబాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవాడు. వహా ఇన్ దేవతావుంకా రాజ్యత, అక్కడ ఈ రాజ్యం ఉండేది. అబ నహీ హై, ఇప్పుడు లేదు. ఫిర్ బాప్కి అయితే మన్మనాపో, అందుకే ఇప్పుడు నన్ను మీ మనసును నా మీద పెట్టండి. దేహ సహిత్ సబ్ సంబంధ చోడు మామేకం యాద్ కరోతో, దేహ సహితంగా అన్ని సంబంధాలు వదిలిపెట్టి నన్ను ఒక్కడనే గుర్తు చేస్తే కృష్ణకి డైనెస్టీమే ఆ జాయింగే, కృష్ణుడి యొక్క వంశంలో వస్తారు. ఇస్మే లజ్జాకి తో బాత్ హీ నహీ, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమున్నది. బాప్కి యాద్ रहेगी, बाप इनको इनके लिए भी बताते हैं. यह नारायण की पूजा करते थे. బాబా కూడా బ్రహ్మబాబా గురించి చెప్తారు, ఈయన నారాయణ పూజ చేసేవారు అని. నారాయణకి మూర్తి మా సాత్మే रहती थी, ఎప్పుడు నారాయణ యొక్క ఫోటో ఆయన వెంట ఉండేది. చల్తే ఫిర్తే ఉनको देखते थे, ఎటు పోయినా ఎటు వచ్చినా బొమ్మ చూసుకునేవారు బాబా బ్రహ్మబాబా. అభి తుమ్ బచ్చోం కో జ్ఞాన హై నా, ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది కదా, బ్యాడ్జ్తో జరూర్ లగా రహనా చెయ్యి, అందుకని బ్యాడ్జ్ ఎప్పటికీ పెట్టుకునే ఉండాలి. తుమ్హో నర్సే నారాయణ బనాని వాలే, మీరంతా కూడా నరుడు నారాయణ అయ్యేటువంటి వాళ్ళు. రాజయోగ్ బి తుమ్హే సిక్లాతి హో, రాజయోగం కూడా మీరే నేర్పిస్తారు. నర్సే నారాయణ బనానికి సర్వీస్ కర్తే హో, నరుడు నారాయణగా చేయించేటువంటి సేవ చేస్తారు. అప్నేకో దేఖనా హై, అందుకని మిమ్మల్ని మీరు గమనించుకోండి. హమారేమే కోయి అవగుణతో నహీ హై, మేము ఇంత గొప్ప సేవ చేయాలి కదా, మాలో ఏమైనా దుర్గుణం ఉందా అని గమనించుకోండి. तुम बच्चे बाप दादा के पास आते हो, బాప్ హై శివ బాబా, దాదా హై ఉన్కా రథ, మీరందరూ కూడా బాప్ దాదా దగ్గరికి వస్తున్నారంటే తండ్రి ఎవరు, శివ బాబా, దాదా ఎవరు, ఈ రథం బ్రహ్మరథం. బాప్ ద్వారా రథ ద్వారా హీ మిలేగానా, బాప్ జరూర్ రథ ద్వారా హీ మిలేగా, తండ్రి ఎలా దొరుకుతాడు, తాతగారి ద్వారానే కదా. బాప్కే పాస్ ఆతే హై, రిఫ్రెష్ హోనే, బాబా దగ్గరకు వస్తారు రిఫ్రెష్ కావడానికి. సన్ముఖ్ బైఠనేసే యాద్ పడతీ హై, ఎదురుగా కూర్చుంటే గుర్తుంటారు. బాబా ఆయా హై లే జానే కే లియే, బాబా ఎందుకు వచ్చారు, తీసుకెళ్ళడానికి వచ్చారని. బాప్ సన్ముఖ్ బైఠే హై తో జాస్తి యాద్ ఆనీ చాహియే, బాబా మీకు ఎదురుగా ఉన్నప్పుడు మీకు ఎక్కువ జ్ఞాపకం ఉండాలి కదా అంటున్నారు బాబా. అప్నీ యాద్ కి యాత్రకు వహా భీ తుమ్ రోజ్ బడా సక్తే హో కహా, అందుకని రోజు మీరు స్మృతి యాత్రని బాగా పెంచుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. సార్ है अपने को देखना है, మనను మనం గమనించుకోవాలి. ఏ విషయంలో, హమారేమే కోయి అవగుణతో నహీ హై, మనలో ఏదైనా దుర్గుణం ఉందా. జైసే దేవతాయే మీఠే హే ఐసా మీఠా బనా హూ, దేవతలు ఎంత మధురంగా ఉంటారో అలా నేను మధురంగా తయారయ్యాను. బాప్కి శ్రేష్ఠతే శ్రేష్ఠ మత్ పర్ చల్ అప్ని రాజధాని స్థాపన కర్ని, బాబా ఇచ్చేటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతం ప్రకారం నడుచుకుంటూ మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. సర్వీసబుల్ బననే కే లియే, సేవకు యోగ్యులు అవ్వాలంటే సృష్టికి ఆది మధ్య అంతగా హెవెన్ और హెల్ కా జ్ఞాన్ బుద్ధి మే ఫిరానా హై, అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంచ జ్ఞానము, స్వర్గము నరకం యొక్క జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉండాల్సిందే సేవకు యోగ్యులు కావాలంటే అంటున్నారు బాబా. వరదానం, శ్రేష్ఠ భావనకే ఆధార్సే, ఎప్పుడు కూడా మన భావన ఎలా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. సర్వకో శాంతి శక్తికి కిరణే దేనే వాలే, అందరికీ శాంతిని శక్తితో కూడినటువంటి ఎలాంటి కిరణాలు ఇవ్వాలి, శాంతి శక్తితో కూడినటువంటి కిరణాలను ఇచ్చేవారై విశ్వ కళ్యాణకారి భవ, విశ్వ కళ్యాణకారి అవ్వండి. जैसे बाप के संकल्प व बोल में नयनों में सदा ही कल्याण की भावना व कामना है,
బాబా యొక్క సంకల్పంలో కానీ, మాటలో కానీ, దృష్టిలో కానీ ఎప్పుడు కూడా అందరి పట్ల కళ్యాణ భావనే ఉంటుంది, కళ్యాణమయ ప్రదమైన కామనే ఉంటుంది. ఐసే ఆ బచ్చోं के సంకల్పమే, అలాగే పిల్లలైన మీ సంకల్పంలో కూడా విశ్వ కళ్యాణకి భావన వా కామన భరీ హుయి హో. విశ్వ కళ్యాణం జరగాలనే భావన కామన రెండు నిండి ఉండాలి. కోయి भी కార్యకర్తే, ఏ పని చేస్తున్నా కానీ విశ్వకి సర్వాత్మయే ఎమర్జ్ హో, విశ్వాత్మలందరూ కూడా మీ దృష్టిలో ఉండాలి. మాస్టర్ జ్ఞాన సూర్యబన్ శుభ భావన వ శ్రేష్ఠ కామనా కే ఆధార్ సే, మాస్టర్ జ్ఞాన సూర్యులై శుభభావన శ్రేష్ఠ కామన ఆధారంతో శాంతి వ శక్తికి కిరణే దేతే రహో, శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను ఇస్తూ ఉండండి. విశ్వ కళ్యాణకారి లేకిన్ ఇస్కే లియే సర్వ బంధనం సే ముక్త స్వతంత్ర బను, దీనికోసము అన్ని బంధనాల నుంచి స్వతంత్రులై విముక్తులవ్వండి. అచ్చా స్లోగన్, మైపన్ और మేరాపన్, నేను నాది, యహీ దేహాభిమాన్ కా దర్వాజా హై. ఏమంటున్నారు బాబా? నేను నాది అనేది దేహాభిమానానికి ద్వారం అన్నమాట. అబ్ ఇస్ దర్వాజేకు బంద్ కరు, ఇప్పుడు ఈ యొక్క ద్వారాన్ని మూసివేయండి అంటున్నారు బాబా. ఇప్పుడు దాది యొక్క పాయింట్ విందాము మనం. అమృత వేళే అండర్ గ్రౌండ్ హోకర్ బాబా కే పాస్ బైఠ్ జాओ. ఏమంటున్నారు దాది? అమృత వేళ అండర్ గ్రౌండ్ హోకర్ బాబా కే పాస్ బైఠ్ జాओ. అండర్ గ్రౌండ్ అంటే ఎవరితో ఏ సంబంధము లేకుండా, అక్కడ మనం కూర్చున్నామా అని కూడా తెలియకుండా, ఏక్ మై లైట్ బిందు, ఏక్ బాబా బిందు, ఇదే గుర్తుండాలి. నేను ఒక లైట్ స్వరూపంలో ఉన్న బిందువు, బాబా బిందువు. ఏక్దమ్ ఐసీ సచ్చి మస్తీకో ఖోజావు, ఆ విధంగా నషాలో తన్మయంలో మునిగిపోండి. రోజు అమృత వేళే బాబాసే దువాओंकी జోలీ భర్లో, రోజు అమృత వేళ బాబాతో ఆశీర్వాదాలనే ఒడి నింపుకోండి. అమృత వేళకే వేళే బాబాకి గోదీ మే చిప్ జాओ, అమృత వేళ బాబా ఒడిలో దాగిపోండి. ఉస్మే సమా జాओ, అందులో లీనమైపోండి. లీన్ హో జాओ, फिर सारा दिन बहुत मीठा हो जाएगा, దిల్ బడి మజబూత్ హో జాయిగి, రోజంతా మధురంగా గడిచిపోతుంది, మీ మనసు ఈజీగా మధురంగా అవుతుంది అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. पग जब भी डगमगा